పాలు తీసుకోండి. ఏమొద్దన్న పూర్ణ? తాగమంటుంటే తాగండి. తాగండి. జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించి మీరు అనవసరంగా మనసు పాడు చేసుకోకండి. ఆ విషయం వదిలేమని చెప్పాను కదా. వదిలేయడం కాదన్న పూర్ణ. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఇలా జరుగుతుంది? ఎందుకు ఈ రెండు కుటుంబాల మధ్య ఇలా జరుగుతుంది? ఎప్పుడు ఈ రెండు కుటుంబాలు కలుస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాను. అనుకోకుండా ఇద్దరు దగ్గరవుతారు. కలిశార్లే అని ఆనందపడే లోపే ఇంకెప్పటికీ కలవరు అనేంత పెద్ద గొడవ జరుగుతుంది. ఇది మొదటిసారి కాదు, ఎప్పుడు ఇదే జరుగుతుంది. ఎందుకిలా జరుగుతుంది? ఈ గొడవ జరగడానికి కారణం లలిత కాదండి. మీరు తనని తప్పుగా అనుకోకండి. నువ్వు తనని వెనకేసుకురావద్దన్న పూర్ణ. తప్పు ఖచ్చితంగా లలితదే. జరిగిన ఇన్సిడెంట్ని బట్టి తను బాధపడే అలా మాట్లాడి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ మాట్లాడాల్సిన మాటలు, మాట్లాడకూడని మాటలు ఉంటాయి కదా. అది కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా? ఏ తల్లైనా తన బిడ్డని ప్రాణంతో సమానంగా ప్రేమిస్తుందండి. కానీ ఆ లలిత వేదని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. వేదతో నేను 1-2 సార్లు మాట్లాడితేనే నేను తనని ఎక్కడ దగ్గర చేసుకుంటానోనని, వేద ఎక్కడ తనకి దూరం అయిపోతుందోనని భయపడే స్వభావం అండి తంది. చూడండి, అది నా మీద కోపంతో వచ్చింది కాదండి, కూతురు మీద తనకున్న ప్రేమతో వచ్చింది. కూతురే తనకు అన్నీ అనుకుని బ్రతకడం వల్లనొచ్చింది. అలాంటి కూతురు మీద నింద పడితే రేపు తన జీవితం ఏమైపోతుంది? ఆడపిల్లండి, అది ఆ తల్లి బాధ. అయినా ఈ బాలుకైనా తెలుసుండాలి కదా, ఇంట్లో ఎవరూ లేనప్పుడు వేదాతో ఉండడమేంటి వీడసలు? తనతో ఎంత చనువుగా ఉన్నా, ఇద్దరి మధ్య ఎంత స్నేహం ఉన్నా కొన్ని లిమిట్స్ అయితే ఉండాలి కదా. వీడు చిన్నపిల్లోడేం కాదు కదా. కాదండి, తన విషయంలో కూడా నాకు చిన్న అనుమానం ఉంది. అనుమానమా? అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారేమోనని అనుమానంగా ఉందండి. లేకపోతే అందరూ లేనప్పుడు వేదాతో పాటు గదిలో ఉండడం అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం అని నాకు అనిపించట్లేదు. లేదన్న పూర్ణ, గతంలో నాకు కూడా ఒకసారి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారేమో అన్న అనుమానం వచ్చింది. బాలుని అడిగితే విషయం తెలీదని, మాట దాటేస్తాడేమో అని క్లోజ్గా ఉండే అంజీని నేను కనుక్కున్నాను. అంజీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహమే కాని ప్రేమ లాంటిది ఏమీ లేదని చెప్పాడు. ఒకవేళ నిజంగా అలాంటిదుంటే అంజీకి తెలియకుండా ఉండదు. అంజీకి తెలిస్తే వాడు నాకు అబద్ధం చెప్పడు. ఇక బాలు విషయానికొస్తే ఏ విషయమైనా వాడు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నీకు ఖచ్చితంగా చెప్తాడు. వాడు ఈ విషయం నీతో చెప్పలేదు కదా, కాబట్టి మన అనుమానం తప్పై ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమై ఉండొచ్చు. కాకపోతే కొంచెం చనువు ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. చూద్దాం, నువ్వు చెప్పినట్టు లలిత చేసింది తప్పు అని తను అర్థం చేసుకుంటుందని ఎదురు చూద్దాం.